Hey guys, welcome back to Pramod's Playbook. So, repeat of 2022 IPL final, RR versus GT match. And ఇద్దరు టీమ్స్ ఫామ్లో ఉన్నారు. ఇద్దరు టీమ్స్ లాస్ట్ మ్యాచెస్ విన్ అయి ఉన్నారు. సో ఇట్స్ కాన్ బి ఏ గ్రేట్ కాంటెస్ట్. సో చూద్దాం నా ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏంటి, నా ప్రిడిక్షన్స్ ఏంటి, నా హెడ్ టు హెడ్ బ్యాటిల్స్ ఏంటో. సో లెట్స్ గో. ఫస్ట్ జీటీతో మొదలు పెడదాం, హోమ్ టీమ్ కాబట్టి. సో జీటీ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో విన్ అయింది అండ్ కన్విన్సింగ్గా విన్ అయ్యారు. బౌలింగ్ పరంగా వాళ్ళని 150కే రిస్ట్రిక్ట్ చేసినట్టున్నారు అండ్ బ్యాటింగ్ పరంగా ఆల్సో 150 స్కోర్ని ఆ పిచ్ మీద 16 ఓవర్స్లోనే చేస్ చేస్తారు. గిల్ వాజ్ ఇన్ ఫామ్ అండ్ ఇంకా ఎక్స్ట్రా న్యూ బ్యాటర్ యాడ్ అయ్యాడు, వాషింగ్టన్ సుందర్. ఇండియన్ సెటప్లో ఎప్పుడు ఉంటాడు కానీ ఐపీఎల్లో ఎప్పుడు ప్లేయింగ్ ఎలెవెన్స్లో ఉండడు. సో అలాగా వాషింగ్టన్ సుందర్ విల్ బి ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ జీటీ. ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది, నెంబర్ 4లో మీకు బ్యాటింగ్ ఉంటుంది. ఒకవేళ బ్యాటింగ్ కొలాప్స్ అయితే మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది. సో జీటీలో ఒక హోల్ అనిపించింది, ఇప్పుడు కవర్ అయిపోయింది. తర్వాత డౌన్ ద ఆర్డర్ టెవాటియా, రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ పరంగా దే లుక్ రియలీ సాలిడ్. మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బౌలింగ్ అయితే చెప్పక్కర్లే. బౌలింగ్ పరంగా దే హ్యావ్ ప్రసిద్ కృష్ణ, సిరాజ్, రషీద్ ఖాన్, ఇంకా సాయి కిషోర్. ఈ బ్రేక్అవుట్ సీజన్ సాయి కిషోర్కి చాలా ఇయర్స్ ఐపీఎల్లో ఉన్నాడు కానీ ఛాన్సెస్ వచ్చి కానీ కంటిన్యూస్గా ఉండేవాడు కాదు. కానీ ఇయర్ జీటీకి వన్ ఆఫ్ ద మెయిన్ బౌలర్స్ అని చెప్పొచ్చు. సో అలా బౌలింగ్ పరంగా మీకు ఇద్దరు ఇండియన్ ఇంటర్నేషనల్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. రబాడా లాంటి ప్లేయర్ ఇంకా ప్లేయింగ్ ఎలెవెన్లో లేడు. రషీద్ ఖాన్ ఇస్ వరల్డ్ క్లాస్ మ్యాచ్ విన్నర్. రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్స్ చాలా తక్కువ ఉంటారు. అండ్ సాయి కిషోర్ ఇప్పుడు హీస్ లుకింగ్ లైక్ అన్ అదర్ గ్రేట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా టీంలోకి వచ్చాడు కాబట్టి వన్ మోర్ బౌలింగ్ ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది. సో ఆ పరంగా జీటీ చూసుకుంటే దే హ్యావ్ వెరీ ఫ్యూ ఇష్యూస్. ఏమీ పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే లేవు. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ లైక్ బట్లర్ కన్సిస్టెన్సీ అని, లేకపోతే సాయి సుదర్శన్ స్ట్రైక్ రేట్ అని, కానీ అవి కూడా పెద్ద ఇష్యూస్ ఏం కాదు ఎందుకంటే వీ డూ నో హౌ గ్రేట్ దే బోత్ ఆర్. సో అలా చూసుకుంటుంటే జీటీ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్ఆర్కి వచ్చే టైంకి ఆర్ఆర్కి సీజన్ అంతా కొన్ని ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, హెట్మేర్ ప్లేయింగ్ గ్రౌండ్లో లేడు, తుషార్ దేశ్పాండే లేడు. సో ఆ పరంగా కొన్ని ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కానీ లాస్ట్ మ్యాచ్ ఈవెన్ విత్ దోస్ ఇంజురీస్ దే డిడ్ వెల్. ఇప్పుడు బ్యాటింగ్ పరంగా సంజు శాంసన్ అండ్ యశ్వి జైస్వాల్ ఇండియన్ బ్యాటింగ్ ప్లేయర్ అండ్ ప్రాబబ్లీ ఫ్యూచర్ ఇండియన్ బ్యాటింగ్ ప్లేయర్ కూడా అవ్వచ్చు ఇద్దరు. 3 డౌన్ ఏమో నితీష్ రాణా అంత మంచి ఐపీఎల్ ఏమో అవ్వలేదు కానీ ఒక మ్యాచ్ 84 కొట్టాడు. సో హిస్ ప్లేయర్ యూ కాన్ డ్రాప్ అండ్ హీస్ ఎ క్వాలిటీ ప్లేయర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. నెక్స్ట్ రియాన్ పరాగ్ కూడా అంతే, వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్ అండ్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అంత హ్యూజ్ నాక్స్ ఆడలేదు కానీ వెన్ హీ నీడెడ్ టు హెల్ప్ ద టీమ్ హీ డిడ్ హిస్ జాబ్. అలా కిందకి వెళ్ళి కొద్ది ఇంకా ధ్రువ్ జురేల్ అని, ఇప్పుడు హెట్మేర్ లేడు కాబట్టి అక్కడ ఒక చిన్న ఇష్యూ కనిపిస్తుంది డెప్త్లో. మేబీ హెట్మేర్ ఈ మ్యాచ్ తిరిగి వచ్చేయచ్చు ప్లేయింగ్ గ్రౌండ్కి, కానీ హెట్మేర్ లేడు కాబట్టి అక్కడ కొంచెం బ్యాటింగ్ డెప్త్ అయితే తక్కువ కనిపిస్తుంది. కానీ ఒకవేళ నేను ఇప్పుడు దాకా చెప్పిన బ్యాట్స్మెన్స్ బాగా ఆడితే అసలు అక్కడ దాకా బ్యాటింగ్ కూడా వెళ్తాం ఎందుకంటే వి నో హౌ మచ్ క్వాలిటీ బ్యాటింగ్ దే ఆర్. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఐపీఎల్లో ఎప్పటి నుంచో ఉన్నారు, అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ టీమ్ అండ్ బోల్డర్ మ్యాచెస్ గెలిపించారు. సో డెప్త్ లేకపోయినా వాళ్ళు బాగా ఆడితే దే రోడ్ నీడ్ దట్ ఆప్షన్. కానీ ఒకవేళ నిజంగా డెప్త్ అవసరం ఉంటే మాత్రం దే హ్యావ్ సమ్ స్మాల్ కన్సర్న్స్ దేర్. బౌలింగ్ వచ్చేటప్పటికి సందీప్ శర్మ ఉన్నాడు, వెరీ అండర్ రేటెడ్. బూమ్రా లెవెల్లో స్టాట్స్ ఉంటాయి కానీ చాలా అండర్ రేటెడ్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం అన్క్రాఫ్ట్ ప్లేయర్స్ వచ్చారు. ఇప్పుడు యుధ్వీర్ సింగ్ అని, కుమార్ కార్తికేయ అని. స్పిన్నర్స్ పరంగా తీక్షణ అండ్ హస్రంగా ద శ్రీలంకన్ డ్యూ. మెయిన్ నేను మాట్లాడదాం అనుకున్న పాయింట్ ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ఇస్ బ్యాక్ ఇన్ ఫామ్. ఒకప్పుడు జోఫ్రా ఆర్చర్లా కనిపిస్తున్నాడు అండ్ దట్స్ ఎ హ్యూజ్ 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 బూస్ట్ ఫర్ ఐపీఎల్ ఆల్ టుగెదర్. ఓన్లీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కాదు, జోఫ్రా లాంటి ఒక బౌలర్ బాగా పర్ఫామ్ చేయడం ఐపీఎల్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే యూ ఆల్వేస్ వాంట్ ప్లేయర్స్ లైక్ జోఫ్రా టు డూ వెల్.
సో ఫస్ట్ 2 మ్యాచెస్ చాలా దారుణంగా కొట్టించుకున్నాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆల్మోస్ట్ 75 కొట్టించుకున్నాడు. తర్వాత మ్యాచెస్ అన్నీ కూడా కొంచెం అవుట్ ఆఫ్ టచ్లో అనిపించాడు, కానీ ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ఇస్ లుకింగ్ లైక్ ద జోఫ్రా ఆర్చర్ ఆఫ్ ఓల్డ్. అండ్ అది ఆర్ఆర్కి చాలా అడ్వాంటేజ్. వాళ్ళు సేమ్ అదే ఫామ్ జోఫ్రా ఆర్చర్ కంటిన్యూ చేస్తే వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళడం కూడా పెద్ద కష్టమేం కాదు. సో అలా చూసుకుంటుంటే ఆర్ఆర్ ఇస్ లుకింగ్ లైక్ ఎ డేంజరస్ టీమ్. బ్యాటింగ్ పరంగా అయినా బౌలింగ్ పరంగా అయినా గుజరాత్ని బ్యాలెన్స్ టీం అంటే ఆర్ఆర్ని ఒక డేంజరస్ టీం అనొచ్చు అలా చూసుకుంటే. సో అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పుడు మ్యాచ్, ద బిగ్గెస్ట్ గ్రౌండ్ ఇన్ ద వరల్డ్. ఈ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ గుజరాత్ ముంబైతో ఆడింది, అండ్ గుజరాత్ ఆల్మోస్ట్ 190+ కొట్టి ముంబైని ఏంటి స్కోర్ని డిఫెండ్ చేసుకుంది. సో ఈ మ్యాచ్ కూడా ఇద్దరు టీమ్స్ మంచి బ్యాటింగ్ లైనప్స్ ఉన్నాయి కాబట్టి సమ్వేర్ అబౌవ్ 180 విల్ బీ ద స్కోర్ అనుకుంటున్నా. దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు ఒకవేళ బ్యాటింగ్ బాగా పర్ఫామ్ చేస్తే. కొంచెం బ్యాట్స్మెన్స్కి అసిస్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ హెడ్ టు హెడ్కి వచ్చేటప్పటికి 4 times ఆర్ఆర్ విన్ అయింది అండ్ ఓన్లీ 4 times జీటీ విన్ అయింది అండ్ ఓన్లీ 1 time ఆర్ఆర్ విన్ అయింది. మనం చూసాం 2022లోని వీళ్ళిద్దరు ద బెస్ట్ టీమ్స్ ఫెల్లో. 2022లో ఆల్మోస్ట్ కలిపి ఒక 2-3 మ్యాచెస్ ఆడుంటారు ప్లే ఆఫ్స్ అండ్ లీగ్స్ కలిపితే. సో అలా చూసుకుంటే హెడ్ టు హెడ్ పరంగా జీటీ హ్యాస్ ఏ అప్పర్ హ్యాండ్. అండ్ ఇట్ మైట్ ప్లే అ రోల్, ఎందుకంటే జీటీలోని ప్లేయర్స్ అప్పుడు ఆర్ఆర్ ఓడించినప్పుడు ప్లేయర్సే మోస్ట్లీ ఉన్నారు. ఇప్పుడు శుభ్మన్ గిల్ అయినా, రషీద్ ఖాన్ అయినా, తెవాటి అయినా, వీళ్ళందరూ ఏంటి ఆర్ఆర్కి అగేన్స్ట్గా ఆడి విన్ అయిన వాళ్ళే పాస్ట్లో. అండ్ ఆర్ఆర్ కూడా సేమ్ కన్సర్న్ ఉండొచ్చు. ఇప్పుడు సంజు శాంసన్ అను, రియాన్ పరాగ్ అను, లేకపోతే యశస్వి జైస్వాల్ అను, వీళ్ళందరూ కూడా అప్పుడు జీటీతో ఓడిపోయినప్పుడు ఉన్నారే టీంలోనే. సో ఇట్ మైట్ బీ అ కన్సర్న్. వాళ్ళకి సైకలాజికల్లీ జీటీని ఎప్పుడూ ఓడించలేదన్న ఫీలింగ్ ఉండొచ్చు. బట్ దే ఆర్ ప్రొఫెషనల్ క్రికెటర్స్, సో వాళ్ళు మెంటల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి దాట్ బిగ్ ఆఫ్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చెప్పాను. ఆర్ఆర్కి జోఫ్రా ఆర్చర్ ఎంత ఇంపార్టెంటో. అండ్ జోఫ్రా ఆర్చర్ మీకు మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్లీ గెలిపించేయగలిగి క్యాపబిలిటీ ఉన్నవాడు. వరల్డ్లో చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు అలాగా. సో ఇఫ్ హీస్ ఇన్ ఫామ్ హీస్ డెఫినెట్లీ అ ప్లేయర్ టు వాచ్ ఫర్. అండ్ జీటీ పరంగా అ ప్లేయర్ టు వాచ్ ఫర్ ఇస్ శుభ్మన్ గిల్. లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ బ్యూటిఫుల్గా ఇన్నింగ్స్ యాంకర్ చేసుకుని బ్యూటిఫుల్లీ వాళ్ళ టీంని ఏంటి విన్ అయ్యేలా చేశాడు. సో వాళ్ళిద్దరు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాటిల్స్ అంటే ఐ థింక్ ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ వర్సెస్ శుభ్మన్ గిల్. జోఫ్రా ఆర్చర్ స్టార్ట్ చేస్తాడు, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ కాబట్టి ఆ స్వింగ్ని శుభ్మన్ గిల్ ఎలా ట్యాకిల్ చేస్తాడు, జోఫ్రా ఆర్చర్ బౌన్స్ని ఎలా ట్యాకిల్ చేస్తాడో చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఆర్ఆర్ పరంగా సేమ్ కూడా అంతే. సిరాజ్ హ్యాడ్ ఎ రియలీ గ్రేట్ అవుటింగ్ ఇన్ హిస్ హోమ్ స్టేడియం లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో. సో సిరాజ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా he looks like he's back in form. So Siraj versus Sanju Samson might be a battle to watch for. అండ్ ఇప్పుడు ప్రిడిక్షన్స్కి వచ్చేద్దాం. మీరు అందరూ వెయిట్ చేస్తున్న ప్రిడిక్షన్స్ కోసం. చెప్పాను కదా, బోత్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. జీటీ హ్యాస్ ఎ రియలీ బ్యాలెన్స్ టీమ్ అండ్ ఆర్ఆర్ హ్యాస్ ఎ రియలీ ఎక్స్ప్లోజివ్ టీమ్, ఆర్చర్ అని, సంజు శాంసన్ అని. వెల్ జీటీ హ్యాస్ ఎ గ్రేట్ బ్యాలెన్స్ ఆఫ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. సో ఆ పరంగా ఐ థింక్ జీటీ మైట్ విన్, ఎందుకంటే హోమ్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియంలోని, అండ్ రీసెంట్గా ముంబైని కూడా ఓడించారు అదే స్టేడియంలో కాబట్టి దే మైట్ బీ మోర్ కంఫర్టబుల్ ప్లేయింగ్ ఇన్ దర్ హోమ్ గ్రౌండ్. వైలాస్ ఆర్ఆర్కి కొంచెం కండిషన్స్కి అడ్జస్ట్ అవ్వడానికి అది ప్రాబ్లం అవ్వచ్చు. సో జస్ట్ ఆ ఒక్క ఫ్యాక్టర్ హోమ్ స్టేడియం కాబట్టి ఐ థింక్ జీటీస్ గోనా విన్. ఒకవేళ ఇదే మ్యాచ్ రాజస్థాన్లో అవుతుంది అంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఆర్ఆర్. సో అది నా ప్రిడిక్షన్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ప్రివ్యూస్ ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి నేను పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.